అందరికి నమస్కారం. ఇవాళ పత్రికా స్వేచ్ఛ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ మనకు తెలంగాణలో. ఇంతకంటే ముందు లెట్స్ సే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత మీడియాని కొంత తొక్కడం జరిగింది అన్నట్టు కొంత టాక్స్ ఉంది. ఎట్లాంటిది? యూట్యూబ్ ఛానల్స్ పైన. అప్పుడు మనం ఏ మాట కమాట న్యాయం మాట్లాడుకుందాం. తీర్మానం వలన గట్టిగా ఫైట్ ఇచ్చిండ్రు. ఇంకా ఆయన చెప్పాల్సిన జర్నలిజంని బలంగా చూపించిండ్రు. ఎట్ ద సేమ్ టైం తొలి వెలుగు రాగు కానీ ఇంకా కొంతమంది జర్నలిస్టులు వీళ్ళు వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా వాళ్ళంతా బాగానే చెప్పిన బాగానే చేసిండ్రు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుందంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అని చెప్పే రేవంత్ రెడ్డి గారు ఆ ట్యూబ్లే పనిచేసినాయి. ఆ ట్యూబ్లోకి వెళ్ళే మీ మాటలు వెళ్ళినాయి. ఆ ట్యూబ్లోకి వెళ్ళిన మాటలే మొత్తం ఇవాళ ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలిసిపోయింది. అది అట్లా తెలిసి మీ పాదయాత్ర కూడా తెలిసి మీరు చేసిన కొన్ని ఈ పనులు మీ ఆరు గ్యారెంటీలు ఇవన్నీ తెలుసుకొని బయటకు వచ్చినాయి. మరి అట్లాంటి ఆ సందర్భంలో మీరు చేస్తున్న మాటలు ఏంటి అంటే ప్రజలారా మీకు ఒకటి చూపిస్తా ఇది చూడండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ చూస్తే పత్రికా స్వేచ్ఛ గురించి నేను మాట్లాడింది కాదు, వీళ్ళ వీళ్ళ పార్టీ లీడర్లు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ ఆయన స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన పని ఏం చెప్పినారో ఏం చూడండి. ఐ వుడ్ రాదర్ హ్యావ్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ప్రెస్ విత్ ఆల్ డేంజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రాంగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్రీడమ్ దాన్ ఎ సప్రెస్డ్ ఆర్ రెగ్యులేటెడ్ ప్రెస్. అంటే ఈ వాక్ స్వాతంత్రం అంటే ఈ మీడియాతో వచ్చేది ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, కానీ దాన్ని రెగ్యులేట్ చేయడం వల్ల అంతకంటే ఇంకెక్కువ నష్టం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్పాను ఆయన, ఇట్లాంటి ఇంకా చాలా చెప్పారు కానీ ఒక రెండు రాసుకొచ్చిన. వితౌట్ ఎ ఫ్రీ ప్రెస్ దేర్ కెన్ బి నో డెమోక్రసీ. ఇట్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, ద మిర్రర్ ఆఫ్ ద సొసైటీ అండ్ గార్డియన్ ఆఫ్ ట్రూత్. అంటే ప్రెస్ కనుక లేకుంటే ఏం లేదు, మీడియా డెమోక్రసీ ఏవి లేవు, ఇంకా అంత పోతున్నట్టే అని చెప్పి ఆయన రాసుకొచ్చిండు. ఇవి జవహర్లాల్ నెహ్రూ గారు రాసుకొచ్చిండు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారిని చూద్దాం. వీళ్ళంతా ఏం చెప్తారంటే పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. అదేనా ఇప్పుడు మీరు చెప్పాలనుకుంది? అదేనా? ఇక్కడ చూడండి ప్రజలారా, ఈయన ఏం చెప్తున్నారంటే జస్ట్ లుక్ ఎట్ దిస్. అడ్డగోలుగా పోస్టులు పెడితే జైలుకు మీరు పంపించడం ఏంది? డిఫెమేషన్ కేసు వేయాలి. మీరు డిఫెమేషన్ కేసు వేస్తే లీగల్ సిస్టమ్ చూసుకుంటుంది. ఇది పోలీసు చూసుకునేది కాదు కదా. ఇది పోలీసులో కేసు పెట్టుకోండి. మీరు కేసు పెట్టుకున్న తర్వాత దాన్ని జ్యుడిషియల్కి తీసుకెళ్తారు. అంతేగాని మీరేదో జైలు వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది యాక్సెప్టెన్స్ ఉండదు. ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదు అంటే మనకు ఆర్టికల్ 19 నుంచి 22 దాకా ఫ్రీడమ్ గురించి టాపిక్స్ ఉంటాయండి. ఇలా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం మీరు ఊరికి బెదిరింపులు చేయడం కానీ జైళ్ళకి తోసేయడం కానీ ఉండదు అని చెప్పి ఉన్నది. తర్వాత మీరు ఇంకా కొంచెం కిందికి వచ్చి చూద్దాం ప్రజలారా, ఈయన ఏం మాట్లాడుతున్నా చూద్దాం. ఒక్కొక్కటి తోలు తీస్తా. ఈయన తోలు తీసేది ఇది ఏడికి తోలు తీసేమన్నా బెల్ట్ చేస్తారా ఏమన్నా చేస్తారా? ఏం తోలు తీసేది? అవును, అన్యాయం జరిగింది, అది తప్పుగా మాట్లాడారు మీ ఇంట్లో వాళ్ళపైన, అది అసభ్యమైన మాటలు అట్లాంటివి ఎవ్వరు మాట్లాడదు. కంప్లీట్లీ అగ్రీ విత్ దాట్. 1% కూడా తేడా లేదు. 100% మీరు చెప్పింది వాస్తవము. అట్లా మాట్లాడకూడదు. కానీ పత్రికా స్వేచ్ఛకు అట్లా ఉంది అనుకున్నప్పుడు మీరు లీగల్ బ్యాటిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని పోలీస్ బ్యాటిల్ కాదు ఇక్కడ చేయాల్సింది. మీ పోలీస్ జూలం అనేది ఇంతకంటే ముందు మా జర్నలిజం కొంత జర్నలిస్ట్ లీడర్లు ఇప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళు ఉంటారు కదా, మల్లన్న కానీ రఘు కానీ, వాళ్ళని చేసినప్పుడు మనం అందరం తీవ్రంగా ఖండించిన వాళ్ళమే కదా అప్పుడు. మరి ఇప్పుడు మీరు అదే చేస్తా అంటే ఇది ఎక్కడికి వెళ్ళి న్యాయం? అంటే వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు ఒక న్యాయం, మీ దగ్గరకు వచ్చే వరకు ఒక న్యాయమా? అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను రేవంత్ రెడ్డి గారు. ఈ ఒక సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎన్ని వాగ్దానాలు ఇస్తారండి మీరంతా? వాగ్దానాలు ఇచ్చి 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 అసలు ఏమన్నా చేస్తారు. అవునా? ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పటిదాకా ఎన్ని వాగ్దానాలు క్లియర్ చేసారు చెప్పుర్రి. అసలు ఇప్పుడు ప్రజల్లో మీ చేతులలో మోసపోతున్నారు, నష్టపోతున్నారు అంటే మరి ఇప్పుడు ఎట్లాంటి కేసులు పెట్టాలి మీ మీద? 420 కేసులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టొచ్చా? మరి ప్రతి ఒక్క నాయకుడి మీద ఇక చెప్పారు కదా మనకు అప్పట్లో అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ గారికి చెప్పారు. ఈ ఒక 15 లక్షలు ప్రతి అకౌంట్కి వస్తా అని చెప్పారు. ఇక అట్లనే ఇంకా మీరు కూడా చెప్పారు 6 గ్యారెంటీలు, ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలని ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చిండ్రు? ఇస్తూ ఉన్నారు. ఇస్తలేరని మేమేం చెప్తలేము. కానీ ఇప్పటిదాకా ఫుల్ఫిల్ చేసిన కంటే ఇంకా ఫుల్ఫిల్ చేయని ఎక్కువ ఉన్నాయి కదా. మరి ఆ క్రైటీరియా కూడా ఉంది కదా. అంటే ఇప్పటిదాకా జరిగిందైతే కొంత కష్టమో నష్టమో జరిగింది కదా మరి ప్రజలకు. అంటే ఇది మోసం అన్నట్టే కాదా? ఇప్పుడుదానే కాదు, 1947 నుంచి ఇప్పటిదాకా కనుక కూర్చుంటా ఉంటే మస్తు మంది లీడర్లుగా ఎంతమంది లీడర్లన్నీ వేసుకోండి, కొన్ని వేలు లక్షల మంది కూడా జనాల్ని ముంచిన వాళ్ళే ఉన్నారు. అర్థమైందా? మరి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలి? మీ పొలిటీషియన్లు అందరినీ ఏం చేయాలి?
మీరు మా అందరినీ మోసాలు చేసారు కదా, మరి మిమ్మల్ని ఏం చేసుడు? జర్నలిజం ప్రకారం వాళ్ళని జైలు వేస్తుండ్రు, మరి మిమ్మల్ని ఏ పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఏం చేసారో మీరు తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళ జర్నలిస్ట్ సంఘాలను తెలుసుకోమని చెప్పారు కదా, ఇప్పుడు మీరు నాయకులు కూడా మీరు తెలుసుకోండి. రైట్ టు రీకాల్ అన్న కనీసం పెట్టుకున్నా, పెట్టుకోలేదు. సరే, ఇంకా కిందికి పోయి చూద్దాం ఇప్పుడు. సో ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడొద్దు. ఆ లిస్ట్ జర్నలిస్ట్ల లిస్ట్ ఇవ్వండి అంటే, ఇంకొకటి ఇక్కడ నేను ఒక మాట చెప్తా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రమే ఉండదు. నేను జర్నలిస్ట్ని కాదు, నాకు దానికి సంబంధం లేదు, కానీ నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. అందుకని ఈ మాట చెప్దాం అనుకుని వచ్చినాను నేను. రైట్. తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా. నేను కొంత రాసుకొచ్చిన. ఇవి ఎందుకు రాసుకొచ్చిన అంటే, ఇగో ఇటు చూడండి ప్రజలారా. ఈయన ఛత్తీస్గఢ్లో మొన్న రీసెంట్గా ముఖేష్ చంద్రకర్ అని చెప్పి ఈయన ఏం చేసినంటే చంపేసిండ్రండి. మొత్తం అసలు బాగా చంపేసి సెప్టిక్ ట్యాంక్లో వేసేసిండ్రు. ఈయన ఎన్డీటీవీకి ఫ్రీలాన్సర్. మరి ఇంత రిస్క్ తీసుకున్న జనాలు ఉన్నారు కదా, ఇప్పుడు జర్నలిజంలో అంత రిస్క్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రీసెంట్ స్టోరీ ఇది, అవునా? కానీ ఇంకొకటి ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ములుగులో రాజలింగం గారు అన్నారు. ఆయన అసలు అక్కడ ఈయన ఏంటంటే మన మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొంత అలిగేషన్స్ చేసినందుకు ఆయన చంపేసిండ్రు. మరి ఈ కేసు ఎక్కడ దాకా పోయింది? ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం మీరు కొంతమంది జైలు వేస్తాం, ఇక్కడ ఇస్తాం, అక్కడ ఇస్తాం అన్నారు. మరి నేను న్యాయం కోసం పోరాడిండు. మరి న్యాయం కోసం పోరాడిన వాళ్ళు నోరు మూయించేసేసిండ్రు, ఏకంగా చంపేసిండ్రు, అవునా? మరి ఆ కేసు ఎక్కడ దాకా పోయింది? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీ ఒక్కళ్ళకే ఉంటుందా? మిగతా వాళ్ళందరికీ ఉండదా? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు ఉంటారు, మరి మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరున్నారండి? ఎవరు లేరా? అంటే ఏమన్నా కానీ గాలికి. ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాం ప్రజలారా. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన మాటలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారన్నమాట. వీళ్ళు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ పల్స్ న్యూస్ వాళ్ళు ఇంకా ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. వీళ్ళిద్దరనే కాదు, ఎవరన్నా ఉండొచ్చు మనకు, కానీ చెప్తున్నాను నేను మీకు. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. అయితే దీనికోసం కొంత డేటా రాసుకొచ్చిన, అసలు ఈ కేసులో ఏం చేయాలనేది డేటా రాసుకొచ్చిన. ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఎథికల్గా వాళ్ళు తప్పు చేసినారు, పర్సనల్ అటాక్స్ చేసినారు, ఇది 100% తప్పు. కానీ మనం వెళ్ళాల్సింది లీగల్ బ్యాటిల్, నాట్ ద పోలీస్ బ్యాటిల్, రైట్? పొలిటికల్ మోటివ్స్, ఈ జర్నలిస్టులకు పొలిటికల్ మోటివ్స్ ఉండకూడదు. ఇది చాలా తప్పు. వాళ్ళు ఏదో బ్యాక్గ్రౌండ్లో చేసిండు అన్నట్టుంది. నాకు దాని మీద పూర్తి డీటెయిల్స్ లేవు కాబట్టి నేను దానికి ఏం చెప్పట్లేదు. కానీ దిస్ ఇస్ 100% రా. మీరు పొలిటికల్ మోటివ్స్ తోటి చేయడం ఈ జర్నలిజంలో చాలా తప్పు. ఇంకా డిఫెమేషన్ కేసులు ఇవి మనము ఆల్రెడీ నేను చెప్పినాను కదా, లీగల్ బ్యాటిల్ చేసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పిన దాంట్లో థ్రెటనింగ్ జర్నలిస్ట్. మీరు సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటివి చేయవద్దు. బట్టలిప్పి కొడతా, మాకు చీమనెత్తురు లేదా, మేము అన్నం అవి తింటలేమా, మేము ఇవి తింటలేమా అంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారండి, మీరు అట్లాంటివి మాట్లాడొద్దు. మీరు చాలా వెనుకకు తగ్గి మాట్లాడాలి. ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి అక్కడనే ఆగేయాలి అంతే. ఎందుకంటే మీ స్థాయి కింది స్థాయి ఏదో అరటిపండ్ల కాడ కొట్లాడుకున్నట్టు ఉండొద్దు. మీరు చాలా పెద్ద స్థాయి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి మీరు. ఆ చిన్న పోస్ట్ కాదు అది, అర్థమైందా? మీరు మామూలులాగా మీరు మాట్లాడడానికి ఉండదు. అట్లాంటివి మాట్లాడే 2 తప్పులు చేసిండు ఇప్పటిదాకా. ఓకే, కోర్టుకు మీరు చెప్పారు బీజేపీ ఉన్న బీఆర్ఎస్ కలిసిపోయినాయి, అందుకనే వీళ్ళకి బెయిల్ దొరికిందంటే మీరు అక్కడ విచారం వ్యక్తం చేశారు, సారీ చెప్పారు కోర్టుకి, అవునా? రెండోది, మొన్న కేసీఆర్ గారిని మీరు ఏం చేసిండ్రు, ఇంకా అక్కడ నుంచి బెడ్ మీద స్ట్రెచ్చర్ నుంచి ఇంకా మార్చరీ అనే టైప్లో మాట్లాడారు. అట్లాంటి మాటలు మాట్లాడరాదు. మళ్ళీ ఆయన కాదు అనే టైప్లో మళ్ళీ ఈవినింగ్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు మీ బీఆర్ఎస్ గురించి అన్నట్టు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడేనంటే ఇంకా మీ అంత స్థాయి కాదు కదా, ఒక జర్నలిస్ట్ది మీ అంత స్థాయి కాదు, అర్థమైందా? ఎందుకంటే మీరు ఒక జర్నలిజంనే కాదు, మీరు రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి చాలా పెద్దది కాబట్టి మీరు అట్లాంటి మాటలలో కొంచెం వెనక్కి తగ్గాలి, రైట్? తర్వాత ఇంకా కొంచెం కిందికి పోయి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, పోలీస్ పవర్ను మీరు యూజ్ చేసారు. పోలీస్ పవర్ని యూజ్ చేయడానికి ఉండదు. తర్వాత ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్, పొలిటికల్ లీడర్స్ మన ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టే డబుల్ స్టాండర్డ్స్ మస్తు మంది ఉంటారు. సో ఇవి కూడా మనకు కుదరదు. తర్వాత ఇప్పుడు మీరు చేసిన వల్ల జర్నలిజం వల్ల ఎక్కువ నష్టమా, పొలిటికల్ థ్రెట్స్ వల్ల ఎక్కువ నష్టమా అంటే పొలిటికల్ థ్రెట్స్ వల్ల ఎక్కువ నష్టం కదా. ఎందుకంటే మీరు పెడతా అంటే సంబరపడేటోళ్ళు ఉంటారు, మీరు కొడతా అంటే భయపడేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ కనుక ఇది ఎవ్వరు ముందరికి రాదు, ఈ డెమోక్రసీ చచ్చిపోతుంది. ఇక్కడ డెమోక్రసీ చంపేసిన తర్వాత మీరేంది గొప్పగా దేశానికి చేసింది. కనుక నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, జర్నలిజం మీద మీకు పర్సనల్ అటాక్స్ వచ్చినాయి అన్నప్పుడు మీరు దాన్ని లీగల్ బ్యాటిల్ చేసుకోవాలి. వేయండి, ఒక 100 కోట్లకు వేయండి దావా వేసి, వాళ్ళు తప్పు చేసినట్టే కోర్టు జైలు వేస్తుంది కదా. సో అదే కంటిన్యూ చేయాలి తప్ప మీరు అంతకు మించి బియాండ్ చేయకూడదు. జర్నలిజం షుడ్ బి వెరీ మచ్ ఫ్రీ. ఆల్రెడీ మనం గోధుమ మీడియా అది అని మాట్లాడుతూనే ఉన్నాం. మన తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ రేవంత్ రెడ్డి గోధుమ మీడియా అన్న టైప్లో చెప్దామా? మరి వద్దు.
అది అది కరెక్ట్ కాదు, అది నిలబడదన్నమాట. ఎందుకంటే డెమోక్రసీని నిలబెట్టడమే మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. కొన్నిసార్లు ఇట్లాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కావచ్చు, వాళ్ళని లీగల్గానే మనం తీసుకెళ్ళాలి. ఓకే, ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.